అయితే మనకి ఇంగ్లీష్‌లో మనకి కొన్ని టాపిక్స్ మనకు బాగా తెలిసుంటాయి. అయితే కొన్నింటిని మనము కొన్ని స్ట్రక్చర్స్‌ని మనం ఏ విధంగా ఉపయోగించాలో చాలా సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతుంటాం. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఒక ముఖ్యమైన ఒక 10 టాపిక్ సీరీస్ నేర్చుకుంటాం మనం. తక్కువ టైంలోనే ఒక 10 సెంటెన్స్‌ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఈరోజు క్లాస్‌లో డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి యూజ్డ్ టు. ఏంటది? మనకి యూజ్డ్ టు. యూజ్డ్ టు అంటే అసలు అర్థం ఏంటి? చూసుకుంటే నేను గతంలో నేను గతంలో బాగా చదివేవాడిని అంటే ఇప్పుడు చదవడం లేదు. నేను గతంలో బాగా ఆడేవాడిని అంటే ఇప్పుడు ఆడడం లేదు. నేను గతంలో సినిమాలు చేసేవాడిని వాళ్ళు బాగా క్రికెట్ ఆడేవాళ్ళు ఇలా ఏదైనా ఒక పని చేసేవాళ్ళు అని చెప్పేటప్పుడు యూజ్ టుని ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించేటప్పుడు మనకి సబ్జెక్ట్ ఏదైనా అంటే నా గురించి చెబుతున్నా, మీ గురించి చెబుతున్నా. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెల్. క్రికెట్ బాగా ఆడేవాడిని. షీ యూజ్ టు స్టడీ వెల్. ఆమె బాగా చదివేది. ఇలా ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు యూజ్ టు స్ట్రక్చర్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను క్రికెట్ బాగా ఆడేవాడిని అని చెప్పా. దాన్ని ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెల్ అంటే బాగా ఆడేవాడిని. ఏంటి దీనికి అర్థం ఏంటి? ఆడేవాడిని గతంలో. ఇది మనకి పూర్తిగా పాస్ట్కి సంబంధించింది. అంటే గతంలోనే మాడుకోవాలి. పూర్తిగా మనకి ఇది పాస్ట్కి సంబంధించింది. మరి దీనిలో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ ఏది అంటే ఇది నెగిటివ్ ఎలా చెప్పాలి? నేను క్రికెట్ బాగా ఆడేవాడిని కాదు, నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడేవాడిని కాదు, నేను కాలేజీకి వెళ్ళేవాడిని కాదు రెగ్యులర్గా. మరి ఇలాంటివి ఎలా చెప్పాలి అంటే ఇక్కడ యూజ్ టు పాస్ట్లో ఉంది మనకి సెంటెన్స్. సో మనం ఈ స్ట్రక్చర్లో ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి డిడ్. దీంతో ఉపయోగించాలి మనం. డిడ్ ఏంటిది? హెల్పింగ్ వెర్బ్ ఏంటి మనకు వస్తుంది? డిడ్. ఇది మనకి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. మరి సరే దీనికి మరి నెగిటివ్ ఎలా చెప్పాలి డిడ్ ఉపయోగించి అంటే ఐ డిడ్ నాట్ యూజ్ టు. చూసారా, పాజిటివ్ లో ఐ యూజ్ టు వచ్చింది. ఏమొచ్చింది? ఐ యూజ్ టు ప్లే అనేది మనకి వెర్బ్ అవుతుంది. V1. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెల్ అంటే బాగా ఆడేవాడిని అని అర్థం. మరి దీనికి నెగిటివ్ ఏంటి అంటే ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే. యూజ్డ్ అనకూడదు. ఐ డిడెంట్ యూజ్ టు ప్లే క్రికెట్ అంటే ఏంటి? బాగా ఆడేవాడిని కాదు, నేను చదివేవాడిని కాదు, బాగా చదివేవాడిని కాదు. అప్పుడు ఐ డెంట్ ఏం చెప్పాలి? నెగిటివ్లో ఐ డెంట్ యూజ్ టు. చూసారా, యూజ్ వచ్చింది, ఇక్కడ యూజ్ వచ్చింది, యూజ్ రాలేదు. పాజిటివ్లో ఐ యూజ్ టు ప్లే, నెగిటివ్లో ఐ సబ్జెక్టు ఐ అని తీసుకోండి. ఐ డిడెంట్ యూజ్ టు ప్లే అంటే ఏంటి? క్రికెట్ ఆడేవాడిని కాదు, బాగా ఆడేవాడిని కాదు అని చెప్పాలి. ఆమె బాగా చదివేది కాదు. సి డిడెంట్ యూజ్ టు స్టడీ వెల్ అంటే ఏంటి? బాగా చదివేది కాదు అని అర్థం. ఈ విధంగా మనం చెప్పుకోవాలి యూజ్ టు. ఓకే, మరి దీనికి మనం ప్రశ్న అడిగినా సరే డిడ్ తోటే స్టార్ట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ ఇంకో స్ట్రక్చర్ నేర్చుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి మనకి హ్యాడ్ టు. దీనికి అర్థం ఏంటి? హ్యాడ్ టు అంటే గతంలో ఏదైనా పని ఇదిగో ఆడాల్సి వచ్చింది లేదా చేయాల్సి వచ్చింది. ఓకేనా? మా ఫ్రెండ్స్ నాకు క్రికెట్ ఆడదామా రా అని పిలిస్తే సరే నేను మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడదామని వెళ్ళే టైంకి ఇంటికాడ మా నాన్న మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్దాం అనుకున్నా? యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడదామని బయలుదేరాను. కానీ మా నాన్న ఏం చెప్పారంటే నాకు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్ తీసుకురా అని చెప్పారు. నాకేమనిపించింది అంటే క్రికెట్ ఆడదామని అనుకున్నాను కదా. సో మరి ఇప్పుడు ఏం చేశాను? మా నాన్న మాట కాదనలేక నేను మార్కెట్కి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్దాం అనుకున్నా? యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడదాం అనుకున్నా, కానీ మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది. చూసారా, మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు, క్రికెట్ ఆడడం అంటే నాకు ఇష్టం, కానీ మా నాన్న నాకు కూరగాయలు తెమ్మని చెప్పడం వలన
నేను మార్కెట్కి వెళ్ళా అంటే అక్కడేంటి బలవంతంగా ఒక పని చేయాల్సి వచ్చింది, ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఆడు ఎదవని తెలిసి కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఏదైనా ఒక పని బలవంతంగా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి. చేయాల్సి వచ్చింది. ఎందుకురా వాడితో మాట్లాడుతున్నావు అంటే మాడాల్సి వచ్చింది. ఎందుకు నువ్వు అక్కడికి మళ్ళీ మళ్ళీ వెళ్ళావు అంటే వెళ్ళాల్సి వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది, తీసుకోవాల్సి వచ్చింది. ఆ కోర్స్ అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ బలవంతంగా మా నాన్న నాకు ఆ కోర్స్ తీసుకోమని చెప్పాడు. ఆ కోర్స్ తీసుకోవాల్సి వచ్చింది. నీకు ఇష్టం లేదు, కానీ తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో హ్యాడ్ టు స్ట్రక్చర్‌ని మనం చెప్పాలి. క్లియర్? అంటే ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చింది. మరి పాస్ట్‌లో ఉంది కదా! వెర్బ్ వి2 పెట్టాలా? ఇది మనకి ఏంటిది గతంలో అంటే చేయాల్సి వచ్చిందంటే పాస్ట్‌లో ఉన్నట్టే కదా! మరి దీనికి వెర్బ్ వి1 పెట్టాలా? వి2 పెట్టాలా? పాస్ట్‌లో మనం వి2 పెడతాం కదా! ఐ వెంట్ టు టెంపుల్ యెస్టర్‌డే, నిన్న టెంపుల్‌కి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్‌ని కలిశాను అంత ఐ మెట్. నిన్న క్రికెట్ ఆడాను ఐ ప్లేడ్. మరి ఆడాల్సి వచ్చిందంటే ప్లే పెట్టాలా? ప్లేడ్ పెట్టాలా? కన్‌ఫ్యూజ్ కదా! చూద్దాం. నేను నిన్న క్రికెట్ ఆడాల్సి వచ్చింది. ఇదిగో ఎగ్జాంపుల్ ఏం చెప్పా? మార్కెట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. మార్కెట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. సబ్జెక్ట్ ఏదని ఇదే ఉపయోగించాలి. ఏం చెప్పాలి? ఐ ఐ హ్యాడ్ టు గో టు మార్కెట్. ఎప్పుడు? యెస్టర్‌డే. ఎప్పుడు? యెస్టర్‌డే. నిన్న మార్కెట్‌కి వెళ్ళాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది, రాయాల్సి వచ్చింది, తీసుకోవాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, కాఫీ తాగాల్సి వచ్చింది. మనం బంధువులింటికి వెళ్తుంటే ఏదైనా అకేషన్ అయ్యేటప్పుడు మనం ఒక మన బంధువుల ఇంటికి మనం వెళ్తుంటాము కార్డ్స్ ఇవ్వడానికి. అదే మనం శుభలేఖలు ఇవ్వడానికి. అప్పుడు ప్రతి ఇంట్లో మనకి రెగ్యులర్‌గా ఇచ్చేది కాఫీ. మళ్ళెందుకు కాఫీ తాగావు, స్టమక్ పెయిన్ వచ్చిందంటే తాగాల్సి వచ్చింది కాఫీ బలవంతం. ఎందుకు? వాళ్ళు మర్యాద కోసం ఇస్తారు. అటువంటి సందర్భంలో ఐ హ్యాడ్ టు టేక్ కాఫీ. ఐ హ్యాడ్ టు టేక్ కాఫీ అంటే కాఫీ తీసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి సందర్భంలో హ్యాడ్ టుని ఉపయోగించాలి. మరి దీని నెగెటివ్ ఏంటి అంటే డిడెంట్ చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ డిడ్ంట్ పాస్ట్‌లో ఉంది కదా! ఐ డిడెంట్ హ్యావ్ టు. ఐ డిడెంట్ హ్యావ్ టు టేక్. పాజిటివ్‌లో ఐ హ్యాడ్ టు గో చెప్పా. పాజిటివ్ అంటే ఐ హ్యాడ్, సరే గోనే తీసుకుందాం. ఐ డిడెంట్ హ్యావ్ టు గో ఏదైనా వెర్బే కదా! అంటే అర్థం ఏంటి అక్కడ? ఐ హ్యాడ్ టు గో టు మార్కెట్ యెస్టర్‌డే. నేను క్రికెట్ ఆడదామని అనుకున్నాను, కానీ మా నాన్న నాకు మార్కెట్‌కి వెళ్ళమని చెప్పాడు. అందుకే మార్కెట్‌కి బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఐ హ్యాడ్ టు గో టు మార్కెట్, వెళ్ళాల్సి వచ్చింది. ఇది క్లియర్. మరి ఇది నెగెటివ్ ఎలా చెప్పాలి? ఐ డిడెంట్ హ్యావ్ టు గో అంటే మార్కెట్‌కి వెళ్ళాల్సి రాలేదు అని అర్థం. ఇది మనకి హ్యాడ్ టు స్ట్రక్చర్. మనం ప్రశ్న అడుగుతున్నప్పుడు కూడా ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్‌తో ఉపయోగించే మనం అడగాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే నువ్వు మార్కెట్‌కి వెళ్ళాల్సి వచ్చిందా? డిడ్ యూ హ్యావ్ టు గో టు మార్కెట్ యెస్టర్‌డే? డిడ్ యూ హ్యావ్ టు గో టు మార్కెట్ యెస్టర్‌డే అంటే మార్కెట్‌కి వెళ్ళాల్సి వచ్చిందా అని అర్థం. నెక్స్ట్ చూసుకుంటే ఏబుల్ టు. ఏబుల్ టు అంటే అర్థం ఏంటి మనకి? దీనిలో ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? అసలు ఏబుల్ టు అంటే చాలామంది మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఏబుల్ టు అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేయగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వెళ్ళగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను, ఇప్పుడు నేను నడవగలుగుతున్నా, ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నా, ఇప్పుడు నేను రాయగలుగుతున్నా, నేను టీచింగ్ చెప్పగలుగుతున్నా, ఏదైనా ఒక పని మనం చేయగలుగుతున్నప్పుడు అర్థమైందా? నేనిప్పుడు ఇదిగో ఆ! నేర్చుకోగలుగుతున్నాను. నేర్చుకోగలుగుతున్నాను అంటే అప్పుడు ఏబుల్ టు. మరి ఏబుల్ టు అనే స్ట్రక్చర్‌లో మనకి ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్ చూసుకుంటే దీనిలో మనం కంప్లీట్‌గా యామ్, ఆర్, ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్స్‌ని ఉపయోగించాలి. ఇది హెల్పింగ్ వెర్బ్స్. దేనిలో మనకి ఏబుల్ టు స్ట్రక్చర్‌లో యామ్, ఆర్, ఈజ్ అనేవి మనకి హెల్పింగ్ వెర్బ్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి. ఇక్కడ ఐకి యామ్ అనే హెల్పింగ్ ఉపయోగించాలి. అదేవిధంగా వి, యు, దే, హి, షి, రవి ఈ సబ్జెక్ట్స్ మనకు వచ్చేటప్పుడు ఆర్, హి, సి, రవి వచ్చేటప్పుడు ఈజ్ ఉపయోగించాలి. తర్వాత ఏబుల్ టు ప్లే. చూసారు ఇక్కడ
మనము డిడ్ని ఉపయోగించాము. ఎక్కడ యూజ్ టులు, హ్యాడ్ టులు, అక్కడ మనకు డిడ్ ఉపయోగించాం. కానీ ఇక్కడ ఏబుల్ టు అనే స్ట్రక్చర్లో ఇక్కడ యామ్ ఆర్ ఈజ్ అని క్లియర్గా రాసింది. ఎందుకంటే మనకి ఇక్కడ 3 హెల్పింగ్ వర్బ్స్ మనం ఉపయోగించాలి. ఐ యామ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, తర్వాత ఏబుల్ టు తర్వాత మళ్ళీ వెర్బ్ రావాలి. చూద్దాం. నేను ఇప్పుడు నడవగలుగుతున్నా, మంటి వరకు నడవలేకపోయా, ఇప్పుడు నడవగలుగుతున్నా. అప్పుడు ఐ యామ్ ఏబుల్ టు వాక్. ఏం చెప్పాలి? ఐ యామ్ ఏబుల్ టు వాక్ అంటే నడవగలుగుతున్నాను. ఐ యామ్ ఏబుల్ టు టీచ్. ఐ యామ్ ఏబుల్ టు టీచ్ అంటే నేను బోధించగలుగుతున్నాను. ఇప్పుడు నేను కారు నడపగలుగుతున్నాను, నా వల్ల అవుతుంది, కారు నడపగలుగుతున్నాను అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ని ఏబుల్ టు ఉపయోగించాలి. అప్పుడు ఏం చెప్పాలి? ఐ యామ్ ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్. కారుని నడపగలుగుతున్నాను, నడపలేకపోతున్నా అంటాం కదా, అరే పని చేయలేకపోతున్నా, ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నా, ఎగ్జామ్ రాయలేకపోతున్నా, కారు నడపలేకపోతున్నాను. అప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ పెట్టాలి. ఐ యామ్ అనేబుల్ టు డ్రైవ్ లేదా ఐ యామ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ అన్న సరిపోతుంది. ఐ యామ్ అనేబుల్ టు డ్రైవ్ అన్నా, ఐ యామ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ అన్నా బోత్ ఆర్ సేమ్ సెంటెన్సెస్. డోంట్ వరీ. ఏం చెప్పాలి? ఐ యామ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్. కార్ని నడపలేకపోతున్నాను. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ యామ్ ఈజ్ ఆర్ పక్కన నాట్ రావాలి. ఐ యామెంట్, అరెంట్, ఈజెంట్ అని చెప్పాలి. ఆమె చెప్పలేకపోతుంది, ఆమె స్టోరీ చదవలేకపోతుంది అంటే ఏం చెప్పాలి? షీ ఈజ్ అనేబుల్ టు రీడ్ ఏ స్టోరీ అంటే స్టోరీ చదవలేకపోతుంది. ఇలా మనం ఏబుల్ టు ఉపయోగించి చేయగలుగుతున్నాను, చేయలేకపోతున్నాను చెప్పాలి. నేర్చుకోగలుగుతున్నాను, నేర్చుకోలేకపోతున్నాను అని మనం ఏబుల్ టు స్ట్రక్చర్ ఉపయోగించి చెప్పాలి. నెక్స్ట్ అదే విధంగా నీడ్ టు ఏంటిది స్ట్రక్చర్? మనకి నీడ్ టు అంటే ఏంటి మనకు తెలుసు, అవసరం. నీకు సాయం చేయాల్సిన అవసరం నాకుంది, అవసరం ఉంది. ఏంటిది నీడ్ టు అంటే ఏంటి? అవసరం ఉంది అంటే నీడ్ టు అని చెప్పాలి. యూజ్ టు అంటే చేసేవాడిని, సహాయం చేసేవాడిని. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది గతంలో చేసేవాడిని. అదేవిధంగా ఏబుల్ టు అంటే ఇప్పుడు సహాయం, నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, సహాయం చేయగలుగుతున్నా అని చెప్పాలి. మరి నీడ్ టు అంటే ఏంటి? సహాయం చేయాల్సిన అవసరం ఉంది, నిన్ను కలవాల్సిన అవసరం నాకుంది. అప్పుడు ఏం చెప్పాలి? ఐ నీడ్ టు. ఏం చెప్పాలి? ఐ నీడ్ టు మీట్ యూ అంటే అర్థం ఏంటి? నిన్ను కలవాల్సిన అవసరం నాకుంది, ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం నాకుంది. ఐ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఏదైనా ఒక పని చేయాల్సిన అవసరం ఉంది, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం నాకుంది, అవసరం ఉంది. అప్పుడు ఐ నీడ్ టు గో దేర్ అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం నాకుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకుంది. ఐ నీడ్ టు టెల్ యూ. రేపు ఇంటర్వ్యూకి హాజరవలసిన అవసరం వాళ్ళకుంది, నాకన్నా మనకన్నా వాళ్ళకన్నా నీడ్ టు రావాలి. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మనకి హీకి సీకి వచ్చేటప్పుడు సీ నీడ్స్ టు గో దేర్ అంటే ఏంటి? ఆమెకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అప్పుడు ఏం చెప్పాలంటే సీ నీడ్స్. ఐ నీడ్ టు చెప్పాలి. ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు సీ నీడ్స్. ఏం చెప్పాలి? సీ నీడ్స్ టు గో దేర్ అంటే అర్థం ఏంటి? అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఆమెకుంది, సీ నీడ్స్ టు గో దేర్ అని చెప్పాలి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం నాకుంది అంటే ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. మీకుందంటే యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం మీకుందని అర్థం. మరి ఆమెకు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్పాలి అంటే షీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్. అతనికి ఉందంటే హీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్. రవికి లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది, రవి నీడ్స్ టు గో టు లండన్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం రవి లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే రవి నీడ్స్ టు గో టు లండన్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పాలి. అదే విధంగా మరి దీనిని మనం నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి? అవసరం లేదు, నిన్ను కలవాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడు ఎలా చెప్పాలి అంటే దీన్ని నెగిటివ్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ నీడ్ టు మీట్ యూ ఇది చెప్పాలి. డూ లేదా దీనిలో మనకి ఏంటిది? డూ లేదా డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్ ని ఉపయోగించాలి నీడ్ టు స్ట్రక్చర్. ఏంటిది? డూ లేదా డస్. ఐ డోంట్ నీడ్ టు మీట్ యూ, దే డోంట్ నీడ్ టు మీట్ మీ.
హీ డజంట్ ఏమొచ్చింది ఇక్కడ, హీకి డజ్ ఉపయోగించాలి. సింపుల్ ప్రెజెంట్ లో మనం నేర్చుకున్నాము. అతడు అతడు ఇంగ్లీష్ నేర్చుకోడు, లేదా అతడు మాట్లాడు, అతడు హిందీలో మాట్లాడు. హీ డజంట్ స్పీక్ ఇన్ హిందీ అంటే అతడు హిందీలో మాట్లాడతాడు. హీ స్పీక్స్ అంటే మాట్లాడతాడు. హీ డజంట్ స్పీక్ అంటే మాట్లాడు. అదే విధంగా ఇక్కడ చూడు, హీ డజంట్ వచ్చింది. సింపుల్ ప్రెజెంట్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, సింపుల్ ఫస్ట్ టెన్స్ అది. అదే విధంగా ఏంటంటే ఐ డోంట్ నీడ్ టు మీట్ యూ అంటే, ఐ డోంట్ నీడ్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలవాల్సిన అవసరం నాకు లేదని అర్థం. అదేవిధంగా అతడు హిందీలో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు చెప్పాలి, హీ డజంట్ నీడ్ టు స్పీక్ ఇన్ హిందీ. నన్ను కలవాల్సిన అవసరం అతనికి లేదు, అప్పుడు హీ డజంట్ చెప్పాలి. ఐ డోంట్ నీడ్ టు మీట్ యూ చెప్పాము అంటే ఏంటి, నాకు అవసరం లేదు నిన్ను కలవాలని అర్థం. అదేవిధంగా అతనికి నన్ను కలవాల్సిన అవసరం లేదు, అప్పుడేం చెప్పాలంటే అతనికి లేదు అంటే హీ డజంట్ అని హెల్పింగ్ వర్బ్ రావాలి. డూ అని ఆల్రెడీ మనం ఆడుకున్నాము, ఇక్కడ ఐ డోంట్ ఉపయోగించాము నెగిటివ్లో. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్లో హీ డజంట్, సీ డజంట్, రవి డజంట్ అని చెప్పాలి. చూద్దాం. హీ డజంట్ నీడ్ టు మీట్ మీ అంటే ఏంటి, నన్ను కలవాల్సిన, మీ అంటే నన్ను లేదా నాకు అని అర్థం. నన్ను కలవాల్సిన అవసరం అతనికి లేదు అని ఈ విధంగా చెప్పాలి. మరి ఉందా అంటే రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే డూ యూ, ఈ హెల్పింగ్ వర్బ్ తోటి మనం స్టార్ట్ చేయాలి ప్రశ్న. డూ యూ నీడ్ టు గో టు ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం ఉందా. నన్ను కలవాల్సిన అవసరం నీకుందంటే డూ యూ నీడ్ టు మీట్ మీ. నాకు సహాయం చేయాల్సిన అవసరం నీకుందంటే డూ యూ నీడ్ టు హెల్ప్ మీ అంటే నాకు సహాయం చేయాల్సిన అవసరం నీకుందంటే డూ యూ నీడ్ టు హెల్ప్ మీ. ఏదైనా ఒక పని చేయాల్సిన అవసరం ఉందా, రావాల్సిన అవసరం ఉందా, కొట్టాల్సిన అవసరం ఉందా, తినాల్సిన అవసరం ఉందని చెప్పేటప్పుడు నీడ్ టు ఉపయోగించాలి. నీడ్ టు అనే స్ట్రక్చర్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ డూ డజ్, డిడ్ ఉపయోగించకూడదు. ఏబుల్డ్ స్ట్రక్చర్లో డూ డజ్ డిడ్ అసలు ఉపయోగించకూడదు, యామేజర్ ఉపయోగించాలి. యూజ్ టులో పాస్ట్ను తెలియజేస్తుంది, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. అదేవిధంగా మనకి హ్యాడ్ టు స్ట్రక్చర్లో పాస్ట్ను తెలియజేస్తుంది, డిడ్ ఉపయోగించాలి. నెక్స్ట్ చూద్దాం. నీడ్ టు తర్వాత ఇంకో స్ట్రక్చర్ తీసుకుందాం, మనకి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. హ్యావ్ టు అంటే అర్థం ఏంటి, హ్యాడ్ టు గురించి మనం మాట్లాడాము. హ్యాడ్ టు అంటే ఏంటి, చేయాల్సి వచ్చింది అని అర్థం కదా. హ్యావ్ టు అంటే ఏంటంటే చేయాల్సి ఉంది. ఏంటిది మనకి అర్థం ఏంటి, చేయాల్సి ఉంది. ఏదైనా ఒక పని చేయాల్సి ఉంది. నేను డబ్బులు సంపాదించాల్సి ఉంది, ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. అదే ఆమె డబ్బులు సంపాదించాల్సి ఉంది అంటే she has to earn money. నేను సంపాదించాల్సి ఉందంటే ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. ఆమె సంపాదించాల్సి ఉందంటే she has to earn money అని చెప్పాలి. రవి కారు కొనాల్సి ఉంది చెప్పాలి. ఆమెనా అతడైనా రవైనా ఒకే పేరు చెప్పాలి. రవి హ్యాస్ టు బై ఏ కార్ అంటే రవి ఒక కారు కొనాల్సి ఉంది అని అర్థం. అంటే దీనిలో మనకి ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, పాజిటివ్లో మనకి హ్యావ్ ఆర్ హ్యాజ్ ఇచ్చింది. ఏంటి దీన్ని ఉపయోగించి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి చూసుకుంటే ఇదిగో హ్యావ్ అనేది హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ మనం నెగిటివ్ సెంటెన్స్లో మనం ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి చూసుకుంటే డూ లేదా డస్. హ్యావ్ హ్యాజ్ అనేది విడిగా హెల్పింగ్ వర్బ్స్, కానీ ఇక్కడ మనకి టు అనే ఇన్ఫినిట్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఇందులో డూ డస్ అని హెల్పింగ్ వర్బ్ మనం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నిన్ను కలవాల్సి ఉంది అంటే ఈ సెంటెన్స్, నిన్ను కలవాల్సి ఉంది అంటే ఏం చెప్పాలి మనం, ఐ హ్యావ్ టు మీట్ యూ అంటే అర్థం ఏంటి, నిన్ను కలవాల్సి ఉంది, తినాల్సి ఉంది, చేయాల్సి ఉంది అని అర్థం. ఎప్పుడు ప్రెజెంట్లో, ఇంకా పని కాలేదు. అప్పుడు ఐ హ్యావ్ టు మీట్ యూ అంటే అర్థం ఏంటి, నిన్ను కలవాల్సి ఉంది అని అర్థం. మరి ఆమె కలవాల్సి ఉందంటే ఆమె నన్ను కలవాల్సి ఉంది ఆమె. అప్పుడు ఏం చెప్పాలి, అప్పుడు ఐ హ్యావ్ టు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం రావాలి అంటే she has to meet me. ఐ హ్యావ్ టు మీట్ యూ అంటే నేను కలవాల్సి ఉంది నిన్ను అని అర్థం. ఆమె నన్ను కలవాల్సి ఉందంటే she has to meet me, నాకు చెప్పాల్సి ఉంది ఆమె, she has to tell me అని చెప్పాలి. అంటే ఆమె చెప్పాల్సింది, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, she has to learn English. ఆమె కారు కొనాల్సి ఉంది, she has to buy a car. ఇది పాజిటివ్ సెంటెన్స్. మరి దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్లో ఎలా చెప్పాలి, ఆల్రెడీ
ఈ ఈ ఈ స్ట్రక్చర్లో మనకి డూ లేదా డస్ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకోవాలని చెప్పాను. దీన్ని ఉపయోగించే మనం చెప్పాలి. ఎలా చెప్పాలి? ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ. నీకు చెప్పాల్సి ఉందంటే చెప్పాల్సి లేదు. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు. షీ డజంట్ హ్యావ్ టు. మనకి ప్రెజెంట్లో మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో షీ హ్యాస్ టు చెప్పాను. ఏం చెప్పాను? షీ హ్యాస్ టు చెప్పాను. కానీ నెగిటివ్ సెంటెన్స్లో వచ్చేటప్పుడు షీ డజంట్ హ్యావ్ టు చెప్పాలి. దీనికి సంబంధించి నెగిటివ్ సెంటెన్స్ రాస్తాం చూడండి. ఇప్పుడు దీనికి మనం నెగిటివ్ రాద్దాం. ఐ హ్యావ్ టు మీట్ యూ అంటే ఏంటి? నేను కలవాల్సి ఉంది. దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ టు మీట్ యూ అంటే ఏంటి అర్థం? నేను కలవాల్సి లేదు అని అర్థం. మరి ఇక్కడ షీ హ్యాస్ టు మీట్ మీ అంటే ఆమె నన్ను కలవాల్సి ఉంది. దీనికి నెగిటివ్ సెంటెన్స్ మనకి ఏంటంటే షీ డజంట్ హ్యావ్ టు మీట్ మీ. సి అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది, డస్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి మనకి హ్యావ్ టు, మీట్ అనేది మనకి వెర్బ్ ఫామ్ అవుతుంది. షీ డజంట్ హ్యావ్ టు మీట్ మీ అంటే ఆమె నన్ను కలవాల్సి లేదు. మరి దీనిపైన మనం ప్రశ్న ఏ విధంగా అడగాలి చూసుకుంటే ఈ హెల్పింగ్ వెర్బ్ తోనే అడగాలి. డూ లేదా డస్ హెల్పింగ్ వెర్బ్ తో అడగాలి. డూ యూ హ్యావ్ టు మీట్ మీ, డూ యూ హ్యావ్ టు కాల్ మీ, డూ యూ హ్యావ్ టు టెల్ మీ, డూ యూ హ్యావ్ టు హెల్ప్ మీ అంటే నువ్వు నాకు సహాయం చేయాల్సి ఉందా, డూ యూ హ్యావ్ టు హెల్ప్ మీ సహాయం చేయాల్సి ఉందా అని అర్థం. దాని ముందు మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వాట్ డూ యూ హ్యావ్ టు హెల్ప్ మీ, వేర్ డూ యూ హ్యావ్ టు గో, వెన్ డూ యూ హ్యావ్ టు వేకప్ ఎప్పుడు నువ్వు లేవాల్సి ఉంది, వై డూ యూ హ్యావ్ టు ఎర్న్ మనీ ఎందుకు డబ్బులు సంపాదించాల్సి ఉంది, విత్ హూమ్ డూ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవరితో ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. ఈ మనం ప్రశ్న అడిగేటప్పుడు డూ లేదా డస్తో స్టార్ట్ చేస్తాము. దాని ముందు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ పెట్టుకుంటే అది మనకి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అడిగే విధానంగా తయారవుతుంది. అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ మనకి సెంటెన్స్ అవుతుంది. ఇది మనకి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనకి హ్యావ్ టు స్ట్రక్చర్లో ఎలాగ ప్రశ్న అడగాలంటే డూ యూ హ్యావ్ టు అడగాలి. మరి ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా? ఇంకా పని కాలేదు, ప్రెజెంట్లోనే చెప్పాలి. అందుకే ఇక్కడ ప్రెజెంట్ సంబంధించి డూ లేదా డస్ అని హెల్ప్ వెర్బ్ తీసుకున్నాను. మరి ఇక్కడ చూడండి ఒకసారి, హ్యాడ్ టు చేయాల్సి వచ్చిందా? చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఏంటి హెల్ప్ వెర్బ్ తీసుకున్నా? డిడ్ అనే హెల్ప్ వెర్బ్ తీసుకున్నాను. ఇక్కడ ఇదిగో చేయాల్సి, ఐ డిడ్ నాట్ హ్యావ్ టు గో అంటే ఏంటి? వెళ్ళాల్సి రాలేదు, డిడ్ అనే హెల్ప్ వెర్బ్ తీసుకున్నాను. ఏంటిది? గతంలో. చేయాల్సి వచ్చిందా అంటే గతం కదా. మరి ఇదేంటిది? చేయాల్సి ఉంది. ఇదిగో చేయాల్సి ఉందా అంటే ఇంకా పని కాలేదు. అప్పుడేం తీసుకున్నా? డూ డస్ తీసుకున్నా. అంటే గతానికి సంబంధించి డిడ్ అని హెల్ప్ వెర్బ్ తీసుకోవాలి, ప్రజెంట్ సంబంధించి తీసుకుంటే డూ డస్ తీసుకోవాలి. మనకి టెన్సెస్ బాగా వచ్చినట్లయితే ఇవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. దీన్ని మీరు అప్లై చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని టెన్సెస్ మనం చేసాము ఆర్డర్ ప్రకారం. ప్రజెంట్ ఉండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్ని టెన్సెస్ మనం చేసాము. ఒకసారి మీరు అవి చూస్తే దీనికి సంబంధించి టెన్సెస్ చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చింది, సింపుల్ పాస్ట్ వచ్చింది, ఇక్కడ ఆమెజారు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనకు వచ్చింది. ఈ టెన్సెస్ బాగా మీరు నేర్చుకుంటే ఇవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ దీనిపై ప్రశ్న మనం డూ డస్తో స్టార్ట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చి చూసుకుందాం. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి మనకి వాంట్ టు, చాలా ఇంపార్టెంట్. వాంట్ అంటే అసలు అర్థం ఏంటి అంటే వాంట్ అంటే కావాలి. ఐ వాంట్ దట్ అది కావాలి. షీ వాంట్స్ దట్ ఆమెకు అది కావాలి అని అర్థం. మరి వాంట్ అంటే అర్థం ఏంటి చూసుకుంటే వాంట్ అంటే అనుకుంటున్నాను. ఏంటిది? అనుకుంటున్నాను, నేను కలవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు మీట్ యూ. నేను ఐటీ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు టేక్ ఐటీ కోర్స్. మరి ఆమె తీసుకోవాలనుకుంటుందంటే ఎలా చెప్పాలి? నేనంటే ఐ వాంట్ టు టేక్ అనేది మనకు బాగా తెలుసు, మనం రెగ్యులర్గా ఉపయోగించే స్ట్రక్చర్ ఇది. కానీ ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే దీనిపైన మనం నెగిటివ్ సెంటెన్స్ ఏ విధంగా చెప్పాలి, దీనిపైన ప్రశ్న ఏ విధంగా అడగాలనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామా. మరి వాంట్ అంటే ఏంటి అర్థము? అనుకుంటున్నాను. పని అయిందా కాలేదా? కంప్లీట్గా పూర్తిగా పని కాలేదు. ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ అంటే డాక్టర్ కావాలనుకుంటున్నాను అర్థం. కానీ ఇంకా కాలేదు, ఇంకా అది నా గోల్, ఇట్స్ మై ఎయిమ్. అప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? ఐ వాంట్ టు బికమ్ అంటే ఏంటి? అనుకుంటున్నా, అవ్వాలనుకుంటున్నా. ఏంటి? డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. దాని ఎగ్జాంపుల్ రాద్దాం. వాంట్ అంటే ఏంటి? అనుకుంటున్నా. ఈ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్గా డూ లేదా
డూ లేదా డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించి మనం ఈ స్ట్రక్చర్ పైన ప్రశ్నలు అడగాలి లేదా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ పక్కన పెడితే పాజిటివ్ సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ అవసరం లేదు, కానీ వాంట్ టు స్ట్రక్చర్ అనేది నెగిటివ్కి పాజిటివ్ ఇంటరాక్టివ్ కావాలి. ఇప్పుడు నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అర్థం. ఇది మనకు తెలిసిన విషయం. కానీ ఆమె డాక్టర్ కావాలనుకుంటుంది, ఆమె కారు కొనాలనుకుంటుంది, రవి రేపు నన్ను కలవాలని అనుకుంటున్నాడు, ఇలా ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాడు అని చెప్పేటప్పుడు ఇది ఉపయోగించాలని చెప్పారు. కానీ ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ అంటే ఏంటి, ఆమె గురించి మాట్లాడు. అప్పుడు దీన్ని ఎలా చెప్పాలి అంటే అప్పుడు సీ వాంట్ టు ఏం చెప్పాలి, సీ వాంట్ టు బికమ్, సీ వాంట్ టు టేక్. తప్పు. ఎందుకు అంటే ఇక్కడ వాంట్ టు అనేది ఐకి ఉపయోగించవచ్చు లేదా దే వాంట్ టు కమ్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ సీ వాంట్ టు టేక్ అనేది తప్పు. సీ వాంట్స్ టు ఏం చెప్పాలి దీనికి, సి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు సి వాంట్స్ టు టేక్, సి వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్, సి వాంట్స్ టు గో టు మార్కెట్, సి వాంట్స్ టు ఎర్న్ మనీ, సి వాంట్స్ టు బై ఏ కార్, సి వాంట్స్ టు ప్లే క్రికెట్ విత్ మీ. ఆమె నాతో క్రికెట్ ఆడాలనుకుంటుంది అని అర్థం. ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఐ వాంట్ టు బికమ్ అని చెప్పండి. కానీ ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా నేను మా ఫ్రెండ్ కలిసి మీ గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను మా ఫ్రెండ్ కలిసి నీ గురించి, అప్పుడు మీరు హీ అవుతారు కదా, లేదంటే షీ అవుతారు కదా, థర్డ్ పర్సనే కదా. హీ అయితే హీ, షీ అయితే షీ. అప్పుడు ఏం చెప్పాలి, హీ వాంట్స్ టు, నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్, షీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే అతడు లేదా ఆమె డాక్టర్ కావాలనుకుంటుంది అని అర్థం. అప్పుడు ఇక్కడ వాంట్స్ పెట్టాలి. క్లియర్? ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. మరి అనుకోవడం లేదు, నేను డాక్టర్ కావాలనుకోవడం లేదు, దీనికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కదా. సో డాక్టర్ కావాలని అనుకోవడం లేదు అని చెప్పేటప్పుడు ఇది మనకి కంప్లీట్గా నెగిటివ్ సెంటెన్స్. అప్పుడు ఐ డోంట్ ఏం చెప్పాలి, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఏంటిది, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే అర్థం ఏంటి, డాక్టర్ కావాలని అనుకుంటున్నాను అనేది పాజిటివ్ సెంటెన్స్. అనుకోవడం లేదు, అనుకోవడం లేదు, ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్. మరి ఆమె అనుకోవడం లేదు, ఏంటి, సీ వాంట్స్ టు టేక్ అంటే ఆమె తీసుకోవాలనుకుంటుంది. మరి ఆమె ఐటీ కోర్స్ తీసుకోవాలని అనుకోవడం లేదు, దీన్ని ఎలా చెప్పాలి, అనుకోవడం లేదు. అప్పుడు మనం చెప్పేటప్పుడు ఇది నెగిటివ్ సెంటెన్స్ మనకి కంప్లీట్గా, ఇది నెగిటివ్ సెంటెన్స్. అప్పుడు సి డజంట్ వాంట్ టు టేక్. కాఫీ తీసుకోండి, కాఫీ, నేను కాఫీ తీసుకోవాలనుకుంటున్నా, ఐ వాంట్ టు టేక్. క్లియర్? ఆమె కాఫీ తీసుకోవాలనుకుంటుంది, సీ వాంట్స్ టు టేక్ కాఫీ. మరి నేను కాఫీ తీసుకోవాలని అనుకోవడం లేదు, ఇక్కడ ఏం చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు టేక్. ఇదిగో ఇవి నెగిటివ్ సెంటెన్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ కాఫీ, కాఫీ తీసుకోవాలని అనుకోవడం లేదు. సీ డజంట్ వాంట్ టు టేక్, చూసారా, ఐకి వచ్చినప్పుడు డోంట్ వచ్చింది, సికి వచ్చినప్పుడు డజంట్. సీ డోంట్ వాంట్ టు, తప్పు. సీ డజంట్ వాంట్ టు చెప్పాలి. ఏం చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సి డజంట్ వాంట్ టు టేక్ కాఫీ అంటే ఆమె కాఫీ తీసుకోవాలని అనుకుంటుంది, అనుకోవడం లేదు అని చెప్పాలి. ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్. మరి వాంట్ టు స్ట్రక్చర్ పైన మనం ప్రశ్నలు ఏ విధంగా అడగాలి, ఇందులో హెల్పింగ్ వర్బ్స్ ఏమని చెప్పాను మీకు, డూ లేదా డస్ అని చెప్పాను. డూ డస్తో స్టార్ట్ చేయండి, ఆల్రెడీ ఇక్కడ మనం నేర్చుకున్నాం. యూజ్ టు డిడ్తో స్టార్ట్ అయింది, హ్యాడ్ టూలో కూడా డిడ్తో స్టార్ట్ అయింది, ఏబుల్ టూలో అమేజర్తో స్టార్ట్ అయింది, నీడ్ టూలో డూ డస్తో స్టార్ట్ అయింది, అలాగే హ్యావ్ టూలో డూ డస్తో స్టార్ట్ అయింది. ఇక్కడ సిక్స్త్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి వాంట్ టు కలిసిపోయింది దీంట్లో, వాంట్ టు. మరి దీనికి ఏంటి ఉపయోగించి హెల్పింగ్ వర్బ్స్, డూ డస్. పని కాలేదు అందుకే డూ డస్, పని అయిపోయింది డిడ్, తినేవాడిని, వెళ్ళేవాడిని, చదివేవాడిని అప్పుడు గతంలో డిడ్, చదివాల్సి వచ్చింది, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఆమెను కొట్టాల్సి వచ్చింది, తిట్టాల్సి వచ్చింది, పని అయిపోయింది హ్యాడ్. మాట్లాడగలుగుతున్నా, ఇది అమేజర్ ఉపయోగించండి, చేయగలుగుతున్నా అని చెప్పాడు. ఇక్కడ నీడ్ టు అంటే ఏంటి, చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా పని కాలేదు, నిన్ను కలవాల్సిన అవసరం ఉంది, ఇంకా కలవలేదు, అందుకే డూ డస్. హ్యావ్ టు చేయాల్సి ఉంది, డూ డస్.
మరి ఇదేంటిది? వాంట్. ఇది కూడా అనుకుంటున్నా. డూ డస్. మరి మనం ప్రశ్న అడిగేటప్పుడు డూ డస్ స్టార్ట్ చేయాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? అదేవిధంగా ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? మీరు నేర్చుకోవాలనుకుంటున్నారంటే డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంటే డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. మరి వీటిపైన మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వెషన్స్ ఏ విధంగా అడగాలి అంటే ఏమీ లేదు. డూ యూ వాంట్ టు లెర్న్ అంటే నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు అని అర్థం. ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు లెర్న్? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? వేర్ డూ యూ వాంట్ టు గో? ఎప్పుడు కలవాలనుకున్నావు నన్ను? నీవు ఎప్పుడు నన్ను కలవాలనుకుంటున్నావు? కలవాలని చెప్పావు కదా. ఎప్పుడు కలవాలనుకుంటున్నావు? వెన్ డూ యూ వాంట్ టు మీట్ మీ అర్థం. ఎలా కలవాలనుకుంటున్నావు? హౌ డూ యూ వాంట్ టు మీట్ మీ టుడే? ఈరోజు నన్ను ఎలా కలవాలనుకుంటున్నావు? ఈ విధంగా మనం ఇది పాజిటివ్ ఇంటరాక్టివ్ మీకు వచ్చినట్లయితే దీనిపైన డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు అర్థమయ్యని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.